హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఫ్లాట్లో ఉంటున్నాను. డైలీ ఏం చేస్తాను ఏంటి అనేసి చూస్తారు ఈ వ్లాగ్లో. అండ్ ఇప్పుడు మాకైతే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. 19th ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈరోజు డేట్ వచ్చేసి 21. ఆల్రెడీ నేను బర్త్డే వ్లాగ్ కూడా ఒకటి రిలీజ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే, హాయ్, దిస్ ఈజ్ రేవతి. ఐఎమ్ ఎన్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ బిష్కెక్, కిర్గిస్తాన్. ఐఎమ్ ఇన్ కంటెంట్ రిలేటెడ్ టు మెడికల్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ డైలీ వ్లాగ్స్ అండ్ వాట్ నాట్, ఇంకా అన్నీ చూసారనమాట. ఇండియా వెళ్ళాలియా లేదా అనేది ఆప్షన్లో ఉన్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ డైలీ రొటీన్లో చూస్తారనమాట. ముందుగా మీరు వీడియోలోకి వెళ్ళకముందు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గాయ్స్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోతున్నారు, ఎందుకంటే నోటిఫికేషన్ రాదనమాట నేను ఎప్పుడైతే వీడియోస్ రిలీజ్ చేశానో. అసలు మనం వీడియోస్ పెట్టేది అప్పుడప్పుడు ఆ వ్లాగ్స్ కూడా చూడకుండా ఉంటే ఎలా గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. ఆల్రెడీ నేను 12కి లేచాను. అండ్ మనం లేచేది ఆ టైంకే అనమాట. పడుకునే టైం అడగండి. అండ్ గాయస్, ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయాను. చూసారు కదా, ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ది జెల్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని. అండ్ ఫేస్కి మనం ఏం వాడడం కాబట్టి ఇలాంటి క్రీమ్స్, జస్ట్ అమ్మ చేసిన సున్నిపిండి ఉంటుంది, అదైతే పెట్టుకున్నాను. అది పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసేసి వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా లేవగానే అసలు డైలీ ఏం చేస్తాను, నేనైతే ఫుడ్ అయితే ఏం వండుకోవట్లేదు ఈరోజు. అంటే నైట్ మేబీ వండుకుంటానేమో. ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా గ్రాసరీస్ కొన్ని అయిపోయాయి, తెచ్చుకుందాము అనుకుంటున్నాను. అంటే వెజిటేబుల్స్, నాన్ వెజ్ అని ఉంటుంది కదా, అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను, మీకు తెలిసిందే కదా, ఈ మధ్య షార్ట్స్లో చూస్తున్నారు డ్రై ఫ్రూట్స్. రీసెంట్గా ఒక సిస్టర్ మోటివేట్ చేయడం వల్ల ఇది అలవాటు అయిపోయింది అనమాట. మనకు కూడా కొంచెం హెల్దీ ఫుడ్ అలవాటు అవ్వాలి అనేసి, మెడికల్ ఫీల్డ్లో ఉండి ఫుడ్ సరిగ్గా తినకపోతే బాగోదు అనేసి, ఈ అలవాటుని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ మధ్యనే, విచ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ గుడ్ హ్యాబిట్. అండ్ ఇప్పుడైతే ఇది తినేసి, నేను ఆల్రెడీ పెసరపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది దోశ వేసుకుంటాను అనమాట ఇప్పుడు. అండ్ దాని తర్వాత రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోదాము. ఆల్రెడీ హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఈలోపు మనం తినేసి, ఈలోపు హెయిర్ కూడా డ్రై అయిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోదాము, తినేద్దాం ఫస్ట్ అయితే దీన్ని. ఇప్పుడైతే నేను ఇవి గాయ్స్ తినేది. డైలీ అలవాటు ఇదే చేసుకున్నాను. మ్యాక్సిమం చాలామంది మిల్క్ షేక్ చేసుకొని తాగుతారు, కానీ నాకైతే ఇప్పుడు ఆ మిక్సీ ఓపెన్ చేసి అవన్నీ పొద్దున్నే రొటీన్ అదంతా నచ్చదు అనమాట. అండ్ మనం పొద్దున్నే లేవడమే ఎక్కువ. 2కి లేగుస్తామంటేనే దాని అర్థం చేసుకోండి. బాగుంది. ఓన్లీ ఒకటి లేదంటే 2 వేసుకోండి అంతే. ఎక్స్ట్రీమ్గా తినడం కూడా మంచిది కాదు. మంచిగా డైజెషన్ అవుతుంది. అయితే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోకండి, ఎందుకంటే వెయిట్ గెయిన్ చేస్తుంది అనమాట. అండ్ కొంచెం స్వీట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డేట్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి, అవాయిడ్ చేసుకోండి. డైలీ ఒకటి తినడం బెటరే దెన్ గైస్. మంచిదాన్ని, గుడ్ హ్యాబిట్. ఇప్పుడు ఇది వాష్ చేసి, నాకు ఇప్పుడే దోశలు వేసుకోవాలని లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. కర్రీ ఉంది నిన్నటిది, పాలకూర చుక్కకూర చేశాను. చుక్కకూర ఇక్కడ దొరుకుతుంది. అండ్ అది ఫ్రిడ్జ్లో ఉంది. కానీ సరే, ఫస్ట్ అయితే రెడీ అవుదాం. రెడీ అయ్యి, ఇది వాష్ చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత దోశ తిందామా, లేదంటే లోపల సేమియా ఉంది, అక్కిచ్చింది అనమాట సేమియా, అది తిందామా అని ఆలోచిస్తున్నా. కానీ పొద్దున్నే సేమియా ఎంటీ స్టమక్తో అవసరమా అని ఆలోచిస్తున్నా. దిష్టి పెట్టుకొని గాయస్ నా హెయిర్కి. సొక్కిలాడి స్వప్న సుందరి. అండ్ గాయస్, నాకు ఒక మంచి మైక్ కావాలన్నమాట.
బిష్కేక్లో ఎక్కడైనా దొరుకుద్దేమో చెప్పండి. అండ్ ఇక్కడ కొండం బెటరా లేకపోతే ఇండియాలో కొండం బెటరా అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. అక్కడైనా అదే కాస్ట్, ఇక్కడైనా అదే కాస్ట్, కానీ ఏ టైప్ ఆఫ్ మైక్ కొనాలి అండ్ ఎంత ఛార్జింగ్ ఉంటుంది, బ్యాటరీ సేవరా కాదా ఏంటి అని నాకు చెప్పండి గైస్. అంత నాలెడ్జ్ లేదు, దీంట్లో లేదనుకోండి, జస్ట్ ఆ మైక్లో చెప్పండి ఫస్ట్ అయితే. అండ్ ఈరోజు ఫాదర్స్ డే గైస్, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అండ్ అందరు ఫాదర్స్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే గాయస్. చాలా ఫాదర్స్ అయితే సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం అని. గాయస్ నేను స్పెట్స్తో బాగుంటానా వితౌట్ స్పెట్స్తో బాగుంటానా చెప్పండి. మ్యాక్సిమం నేను స్పెట్స్ లేకుండానే తీద్దాము అని ట్రై చేస్తాను, కానీ నాకు కనిపించదు. అందుకే నేను విత్ స్పెట్స్తో తీస్తాను. అండ్ ఆ రిఫ్లెక్షన్ కూడా స్పెట్స్ మీద పడుతుంది అండ్ మీకు కూడా క్లారిటీ అనిపించదు. సో స్కిప్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలామంది హేటర్స్ స్కిప్ చేస్తూనే చూస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వై షార్ట్స్లో 1000 మెంబర్స్ దాకా చూస్తారు, 2000 దాకా చూస్తారు, అసలు సబ్స్క్రైబే చేసుకోరు. వై నైస్, వాట్ హ్యాపెన్ అంటే నేను కూడా కన్సిస్టెన్సీగా బ్లాగ్స్ పెట్టాను అనుకోండి, బట్ ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. హెయిర్ డ్రై అవ్వడం చాలా కష్టం, అంటేనే బయటకు వెళ్తాం. బాడీకి ఒక టవల్ ఉండాలి అండ్ హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్కి కూడా ఒక టవల్ ఉండాలి సపరేట్గా. గాయస్ ఇప్పుడు నాకు నిద్రపోవాలని ఉంది. బయటకు వెళ్దామంటే కొంచెం ఎండగా అనిపిస్తుంది, అందుకే ఇప్పుడు వెళ్దామా వద్దా అని ట్రై చేస్తున్నా. అలా రెడీ అయ్యి పడుకున్నా, కాసేపు అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాను. ఇంకా నాకు ఆకలి ఏం అనిపించడం లేదు, ఉండడానికి చూడడానికి మాత్రమే ఇలా డ్రమ్లా ఉంటాను. అండ్ ఇప్పుడు నాకు ఇంకా కొత్త సినిమాలు కూడా ఏం కనిపించడం లేదు, ఏమేమి చూద్దామా అని కూడా అర్థం అవ్వట్లేదు. సో మైండ్ని ఎల్లు రేవతి అని బయటికి వెళ్తే అవన్నీ తెచ్చేసుకుంటే మళ్ళీ నేను ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు అండ్ మీకు కూడా వ్లాగ్లో చూపించినట్టు ఉంటుంది. సో డైలీ నేను ఇదే చేస్తాను. ఒకటి చేద్దామని అనుకుంటే జస్ట్ కన్ఫ్యూజ్ అవుతా అనమాట. కన్ఫ్యూజ్ అయ్యి అది ఒక డెసిషన్కి తీసుకోను, వెళ్దామా వద్దా అనే దాంట్లో అట్లనే స్టక్ అయిపోతాను అనమాట. మీలో ఎంతమంది ఇలా అందరూ ఇలానే ఉంటారో లేదో చెప్పండి. గర్ల్స్ ముఖ్యంగా గర్ల్స్ కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి అలానే ఉంటారేమో, నేను ఒక్కదాన్నే కాదు. ఒకటి అనుకొని అసలు చేయకుండా ఉండకుండా బద్దకిస్ట్, ఒక మాటలో చెప్పానంటే బద్దకిస్ట్లా ఎవరు ఉంటారో చెప్పండి. నేనైతే ఉంటా. ఈ మధ్యనే అలా తయారవుతున్నాను. అయినా కాలేజ్ లేదు, హాలిడేస్, అందుకే అలా ఉన్నా, తప్పలేదు. ఇప్పుడు నేను ట్యాబ్ ఓపెన్ చేశాను గాయస్. ట్యాబ్లో గేమ్స్ ఆడదామా అని ఓపెన్ చేశాను. హే హాయ్ గాయస్, ఇప్పుడు టైం అయితే 6 అవుతుందన్నమాట. కొంచెం సేపు అట్లా బెడ్ మీద పడుకున్నాను. ఇప్పుడు నేను సేమియా తింటున్నాను, పక్కిచ్చిన సేమియా. పొద్దున్న నుంచి అసలు నాకు ఈరోజు ఏంటో అంత బద్ధకంగా బిహేవ్ చేస్తున్నా. ఇది తిని ఇంకా నేను స్టార్ట్ అవుతా. బాగుంది. కప్పులో వేసుకున్నా ఏంటి అనుకోకండి, అక్క అలా వేసి ఇచ్చింది, నేను తింటున్నా. ఇలా స్వీట్లు తింటున్నాను కాబట్టి ఇలా ఉన్నా. ఎక్కువ తినడం వల్ల కాదు, స్వీట్స్ తినడం వల్ల ఇట్లున్నా.
బాగుంది. దోదకి వెళ్తాను, ఆనియన్స్ తెచ్చుకోవాలి, ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి, బ్రింజాల్ తెచ్చుకోవాలి, ఆయిల్ తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీలో ఉన్నా మ్యాండేటరీ మస్ట్ నాకు. ఇప్పుడు తినేయడం అయిపోయింది. ఏ ల్యాగు లేకుండా లేట్ చేయకుండా దోదకి వెళ్ళిపోయి సామాన్లు తెచ్చుకుందాం. ఇప్పుడు గ్లోవర్స్కి వెళ్ళాలో దోదకి వెళ్ళాలో, ఇప్పుడు మ్యాగజైన్స్ అన్నీ తిరగాలి. ఇప్పుడు నాకు నాన్ వెజ్ కావాలి అంటే నేను ఊసి దాకా వెళ్ళలేను. సో ఈ పక్కన ఉన్న మ్యాగజైన్లోనే ఫ్రెష్ది మంచిది తీసుకొని రావాలి. సో లెట్స్ గో. వర్క్ చేయించుకుంటున్నట్టున్నారు వీళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు. లెట్స్ గో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. మోటివేట్ అయిన రేవతి పెయింటింగ్ వేశారు వీటికి. దానివల్ల నాకు కొత్త ఇంట్లో, పెళ్ళి ఇంట్లో స్మెల్ వస్తే చూసినారా అట్లా అనిపిస్తుంది నాకు. ఇది పెళ్ళైన ఉంటే బాగుండు. ఉన్నా నేను వెళ్ళలేను కదా ఇప్పుడు. నైస్ ఈవినింగ్, బాగుంది. ఇప్పుడు సిగ్నల్ పడింది, నేను ఆ మాల్కి వెళ్తున్నాను అనమాట, దోబై మాల్ అది. ఆయిల్ దగ్గరికి వచ్చాను, ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాకింగ్లో అయితే చేస్తున్నాను. అక్కడేమో జరుగుతుంది. ఈవినింగ్ 8 అలా అవుతుంది అనమాట. చూడండి, ఇంకా వెళ్తురుగానే ఉంటుంది ఈ సైడ్. ఇంకా ఇటువైపు కంట్రీస్ అన్నీ ఇలానే 9కి అలా నైట్ అవుతుంది అనమాట, చీకటి పడిపోతుంది. చాలామంది విచిత్రంగా కాల్స్లో చూస్తూ ఉంటారు, ఇంకా చీకటి పడలేదా అని. సో ఇటు సైడ్ మూన్ లేట్గా వస్తుంది అనమాట. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయి వచ్చాను అనమాట. కుప్పి పెట్టుకున్నాను, ఏమనుకోకండి. దానికైతే ఇంకా బయటికి వెళ్ళకుండా పని ఉండేలాగా చూసుకొని వచ్చేసాను అనమాట. ఒక 3 వీక్స్ దాకా బయటికి వెళ్ళేది లేదు. ఒక ఆనియన్స్ కోసమే బయటికి వెళ్ళాలి, కానీ తీసుకురావచ్చు అనుకోండి. అండ్ ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చెప్తాను. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది చికెన్ అనమాట. ఎంత ఉంటుంటానో ఏమో తెలియదు, కానీ తెచ్చుకోవడానికి అయితే తెచ్చుకున్నాను. ఇంకా దేవుడికి ఎరక, నేను వంట వండుకునేది లేనిది అది. ఆయిల్ అయితే తెచ్చుకున్నా. ఆయిల్ నా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు దోశలు వేసుకునేసరికి అయిపోతుంది, అందుకే తెచ్చుకున్నా. అండ్ అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉంది, ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళారు. సో ఇదొకటి ఎందుకైనా మంచిది అనేసి తెచ్చుకున్నాను. బాగా స్మెల్ వస్తుంది. ఇది 17 రూపీస్ పడింది, ఇదేమో 27 పడినట్టుంది. బ్రింజాల్ ఒకటి తెచ్చుకున్నాను. ఈ బ్రింజాల్ ఒకటి తెచ్చుకున్నాను, పచ్చడి చేసుకుంటాను. మ్యాక్స్ పచ్చిమిర్చిలు తీసుకున్నామంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకా ఐస్ పాలు తెచ్చుకున్నాను. పాలు ఏమాత్రం తాగుతానో ఏమో తెలియదు, కానీ తెచ్చుకోవడానికి అయితే తెచ్చుకున్నాను. 29 వరకు ఉంది డేట్ అయితే ఇక్కడ. అండ్ చికెన్కి కూడా ఏమంటారు,
ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట. నాకు ఈ మధ్య తెలిసింది, యూకే ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చూసుకోండి అని. సో నాకైతే ఎప్పుడు కనిపించలేదు ఎక్స్పైరీ డేట్, నాకైతే ఎప్పుడు కనిపించలేదు. చూడలేదేమో, మేబీ వాళ్ళైతే ఎక్స్పైరీ డేట్ లేనిదే ఇస్తారు, ఫ్రెష్గానే ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఒకటి తెచ్చుకున్నాను, ఇది ఒక్కటే అన్నెసెసరీగా తెచ్చుకున్నాను అని అనిపించింది. అయినా ఇది 37 అంత పడినట్టుంది. బిల్ కూడా చూపిస్తా. ఆనియన్స్ మ్యాండేటరీ పక్కా. సో ఆనియన్స్ అయితే తెచ్చుకున్నాను. ఒక్కసారి ఇన్ని తెచ్చేస్తా అంటే నాకు ప్రాబ్లం ఉండదు తర్వాతకి. అంతే, ఇంకా ప్రస్తుతానికి ఇవైతే తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ప్లేస్ చేయాలి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేను కాసేపు ఏసీ వేసుకొని పడుకొని ఆ తర్వాత దోశలు వేసుకుంటాను. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. సో గైస్, నేను ఒక పని చేయడం మర్చిపోయాను. ఇప్పుడు నేను బట్టలు స్టాండ్ మీద ఉన్న బట్టలు అన్నీ తీసేయాలి. గైస్, ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే 8:30 అవుతుంది. సో లేచిన తర్వాత అంటే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ ఏసీ కూడా జస్ట్ 10 minutes వేస్తాను, జస్ట్ రూమ్ అంతా కూల్ అవ్వడానికి అంతే. అండ్ సబ్వే సఫ్ గేమ్ ఆడుతూ అలా చిల్ అవుతూ పడుకుంటాను అనమాట. దట్స్ ఆల్ గైస్. దోశలు వేసేటప్పుడు చెప్తాను, పొద్దుటి నుంచి దోశ అంటున్నావక్క అంటే మీకేం తెలుసు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండే వాళ్ళ బాధ. దోశలు, ఇడ్లీలు, పానీపూరి, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ అన్నీ మిస్ అవుతాం. కనీసం మాకు ఈ దోశ వేసుకునే అంత ఆపర్చునిటీ అన్నా ఉంది. సో వేసుకునే అంత ఆపర్చునిటీ ఉండి కూడా నేను వేసుకోవట్లేదు చూడండి. నిజంగా ఉంటేనేమో వేసుకోము, లేకపోతేనేమో లేదని ఏడుస్తాం. దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ థింగ్స్ గైస్, హ్యూమన్ మెంటాలిటీ. ఫైనల్లీ దోశలు వేసుకుంటున్నాను గైస్. సో గాయస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో షేర్ చేయండి. బాయ్ బాయ్.